సర్పంచ్లకు నిధుల చెల్లింపు విషయంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ జరిగింది. రాష్ట్రంలో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి, కానీ సర్పంచ్లకు నిధులు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలపై ఎందుకు కక్షగట్టారని నిలదీశారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డు తగిలారు. ఇదేనా 2 రోజుల ట్రైనింగ్ అంటూ హరీష్ రావు సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ వల్లే సర్పంచ్లకు బిల్లులు పెండింగ్ పడ్డాయని మంత్రి సీతక్క విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి అని కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ తీర్పై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదని భస్మాసుర హస్తం అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు తెలిపారు. ఇచ్చిపోయినటువంటి వారసత్వం, పెండింగ్ బిల్లులు, అప్పులు, ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం, కొద్దిగా టైం అడుగుతున్నాం, కానీ మేము చెల్లించలేదు అని అనలేదు. సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్. మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు, అందరికి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ హయాంలో చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మీ తరఫున కూడా నేను మాట్లాడుతా ఉన్నాను. పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత 3,300 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే, నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచుల పాలిట, పేద కాంట్రాక్టర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం, చూస్తాం, చేస్తామన్నారు.